హాయ్ అండి, నేను మీ శైలు. వన్ మోర్ మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. మా బాబు యూఎస్ వెళ్ళిపోతున్నాడండి. ఎంఎస్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకుని హాలిడేస్కి వచ్చాడు. 2 months అయింది. అప్పుడే 2 days లాగా గడిచిపోయింది. మళ్ళీ వెళ్ళిపోతున్నాడు యూఎస్. అందుకని సెండ్ ఆఫ్ ఇద్దామని వచ్చామండి చెన్నై ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దదండి, చాలా బాగుంది. ఒక్కొక్క ఫ్లైట్కి ఒక్కొక్క గేట్ నెంబర్ ఇస్తారట. మా బాబు గేట్ నెంబర్ వచ్చి D4కి అయితే వచ్చేసాం. తను పాస్పోర్ట్ అది తీసుకుని బోర్డింగ్ పాస్ కోసం వెళ్ళాడు. వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళిపోయాడండి. ఎంత బాధగా ఉన్నా తప్పదు కదండి, పిల్లల భవిష్యత్తు కోసం పంపించాలి. ఇక్కడ నుంచి మిర్రర్స్లో చూడడమేనండి. లోపలికి వెళ్ళిన తర్వాత వెయిట్ చెకింగ్, లగేజ్ వెయిట్ చెకింగ్, సెక్యూరిటీ చెకింగ్ ఉంటాయి. అవి 2 కంప్లీట్ చేసుకుని ఫోన్ చేసే వరకు అక్కడే కూర్చున్నాం అలా చూస్తూ. ఇంకా బాబు కనిపించడండి, లోపలికి వెళ్ళిపోతారు. మెట్రోకి వచ్చేసామండి, పక్కనే ఉంటుంది. నేనైతే మెట్రో ఇదే ఫస్ట్ టైం ఎక్కడం. కొత్తగా ఎక్కిన వాళ్ళు కూడా ఇబ్బంది పడక్కర్లేకుండా స్టేషన్కి ముందే అనౌన్స్మెంట్ వస్తుందండి. మేమైతే అలా మెట్రో ఎక్కి వచ్చేసామండి. మెట్రోలోనే కొంచెం హెడేక్గా ఉంది, ఎమోషనల్ అయ్యాం బాబు వెళ్ళడం గురించి. కాఫీ తాగుదాం, కొంచెం రిలాక్స్ అవుదాం అనేసి కాఫీ తీసుకున్నాం. ఇక్కడ కాఫీ వచ్చి 35 rupees అండి, చాలా బాగుంది, రిఫ్రెషింగ్గా ఉంది. నెక్స్ట్ అలా ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందండి మెట్రో. అలా పైకి వచ్చాము. మెట్రో దగ్గరే రూమ్ తీసుకున్నాం అండి. రూమ్కి వెళ్ళిపోయాం. రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ స్టేషన్కి, ఎగ్మోర్ స్టేషన్కి స్టార్ట్ అయిపోయాం. ఇదేనండి చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్. మాదైతే 6th ప్లాట్ఫామ్కి అండి ట్రైను, సర్కార్ వస్తుంది. సరే మీల్స్కి వెళ్దామని బయటికి వెళ్ళాం. ఆటో అన్నని అడిగితే ఎదురుగుండా వసంత భవన్స్లో ఫుడ్ బాగుంటుందని చెప్పారు. సరే ట్రై చేద్దామని వెళ్ళామండి. ఇదైతే ఎగ్మోర్ రైల్వే స్టేషన్కి ఎదురుగానే ఉంటుందండి. ఎవరైనా సరే వెళ్తే ఇబ్బంది పడక్కర్లేకుండా ఇక్కడికి వెళ్ళొచ్చండి మీల్స్కి. మీల్స్ అయితే 160 rupees ఫుల్ మీల్స్. చాలా బాగుందండి ఫుడ్ అయితే. పచ్చడి, స్వీటు, ఫ్రై, పప్పు, రసం, సాంబార్, పెరుగు, అప్పడం ఇచ్చారండి. అలా మీల్స్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ స్టేషన్కి వెళ్ళిపోయాం. ప్లాట్ఫామ్కి వెళ్ళేసరికి కాకులన్నీ అరుస్తున్నాయండి. ఏంటా అని చూసేసరికి ఒక కాకి చనిపోయింది. ఇంకొక కాకి పాపం తనని లేవమని పిలుస్తుంది. చాలా బాధ అనిపించిందండి ఈ సిచ్యువేషన్ చూసి. అసలే సాడ్ మూడ్లో ఉన్నామేమో, ఈ సిచ్యువేషన్ చూసి ఇంకా బాధ అనిపించింది. ట్రైన్ వచ్చేస్తుంది, తనేమో లేవమని అలా కాలు పట్టుకుని లాగుతుందండి. ట్రైన్ అయితే వచ్చేసింది.